ప్రకటన గ్రంథంలోని 8-11 అధ్యాయాలలో దేవుని తీర్పులు 7 దేవదూతలు ఊదే 7 బూరల ద్వారా భూమిపై వ్యక్తమవుతాయి. మొదటి బూర ముందు పరలోకంలో నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆరాధన స్థలంలో ధూపపు పాత్రను దేవదూతలు తీసుకుంటారు. మొదటి 4 బూరలు ప్రకృతిపై ప్రభావం చూపుతాయి. భూమి, సముద్రం, నదులు, ఆకాశం వంటి వాటిలో 3వ వంతు నాశనం అవుతుంది. 5వ మరియు 6వ బూరలు మానవాళిపై శ్రమలు తెచ్చిపెడతాయి. దయ్యాల సైన్యాలు విడుదలై దేవుని ముద్ర లేని వారిని హింసిస్తాయి. 3వ వంతు ప్రజలు మరణిస్తారు. 7వ బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప ప్రకటన వినిపిస్తుంది. ఈ లోక రాజ్యాలు మన ప్రభువు మరియు ఆయన క్రీస్తు రాజ్యమాయను. ఈ బూరలు దేవుని తీర్పుల తీవ్రతను క్రమంగా పెంచుతూ చివరికి ఆయన రాజ్యాన్ని స్థాపించే దిశగా నడిపిస్తాయి.